మొత్తానికైతే మెయిన్ లీడ్ గా ఫోక్ ఇండస్ట్రీలో ఊపుతున్నావు కదా. మౌనిక రీసెంట్ గా జాను లిరితోని వన్నెలాడి సాంగ్ చేశారు కదా. నువ్వు ఇన్ని సాంగ్స్ చేసావుగా మౌనిక, నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? బయటికి తీసుకొచ్చిన సాంగ్ గున్న గున్న మామిళ్ళ కాబట్టి సో నాకు అది ఫేవరెట్. అప్పటి వరకు ఫోక్ డాన్స్ ఒక్కలాగా ఉండేది, ఆ డాన్స్ తో అంటే మీ ఎంట్రీతో ఆ డాన్స్ తోని వర్షన్స్ వేరైపోయినాయి. నువ్వు ఏ యాక్టర్ తో కంఫర్ట్ గా వర్క్ చేయగలుగుతావు? టోన్ అన్నతో. మౌనిక, కొన్ని రోజులు నువ్వు ఫీల్డ్ కు దూరంగా అయినట్టున్నావు, ఎవరైనా నిన్ను ఫీల్డ్ లో దొక్కేశారా? ఈ మౌనిక ఏంటి అందరితో ఇంత ఫ్రీగా ఉండిపోద్ది అని కొంచెం నెగిటివ్ గా కూడా ఉంది, అసలు అది ఎందుకలా టాక్ వచ్చింది మీకు? ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేను షో ఆఫ్ ఇస్తూ యాటిట్యూడ్ ఇస్తూ పక్కకి నా ఇష్టం వచ్చినట్టు అలా ఉంటే ఎవరు నచ్చరు. ఫీల్డ్ లో ఎవరైనా అంటే మౌనిక కింద హైప్ వచ్చింది దీన్ని దొక్కేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంత అందంగా ఉన్న మౌనికకి అయితే బాయ్ ఫ్రెండ్ ఉంటారు. ఉన్నారా? ఉండే ఒకప్పుడు. బ్రేకప్ అయిపోయింది. గుర్తుకొస్తూ ఉంటారా ఎప్పుడైనా బాధపడ్డ సిచ్యువేషన్? లేదు. ఏదైనా గుర్తుకొచ్చి ఏడ్చే క్షణం ఖచ్చితంగా ఉంటది, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను ఏడవను, గుర్తు చేసుకుంటా గానీ ఏడవను. గ్యాప్ ఇచ్చావు కదా, గ్యాప్ లో ఏమైనా జాబ్ చేసావా? ఏం చేసావు? వర్క్ చేసా, అంటే నార్మల్ గా కేర్ టేకర్ గా చేశాను. ఇంత ఫేమ్ ఉన్న మౌనిక కేర్ టేకర్ గా వర్క్ చేయడం ఏంటి? నువ్వు ఫీల్డ్ కి వస్తే మళ్ళీ నువ్వు బ్యాక్ అయిపోతావు కదా. అంటే నువ్వు ఏ క్లాస్ లో ఉన్నప్పుడు మమ్మీ డాడీ చనిపోయారు? నేను సో మాకు అసలు నాకు ఇప్పటికీ నా పేరెంట్స్ లేరేమో అనే థాట్ నాకు ఎప్పుడు రాదు. నాకు వాళ్ళు ఉన్నారు, నన్ను వాళ్ళు అలానే చూసుకుంటారు. గోల్ ఏంటి? ఇంకా అంటే మంచి పొజిషన్ లో ఉండాలని, తర్వాత బిగ్ బాస్ కి వెళ్ళాలని ఉంది. బిగ్ బాస్ కి వెళ్తే అంటే మౌనికకి ఏ హీరోయిన్ ఇష్టం? సాయి పల్లవి, అనుష్క, సౌందర్య. ఓకే, మరి మౌనిక హీరోయిన్ ఎప్పుడైతుంది? నేను హీరోయిన్ ఇప్పుడు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నాతో ఉన్న గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? తన డాన్స్ తోనే ఫోక్ ఇండస్ట్రీని ఊపిన మౌనిక డింపుల్ గారు ఉన్నారు. హాయ్ మౌనిక, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? సూపర్. మౌనిక, ఎక్కడి నుంచి వచ్చావు? మీ ప్రాపర్ ఎక్కడ? సిద్దిపేట, రామన్పట్ల విలేజ్, డిస్ట్రిక్ట్ సిద్దిపేట. ఓ సిద్దిపేట. ఓకే మౌనిక, ఏం చదువుకున్నావు? నేను GNM కంప్లీట్ చేశాను 3 years. ఓకే, పేరెంట్స్ ఏం చేస్తారు? అంటే పేరెంట్స్ లేరు, బాబాయ్ పిన్నితో ఉంటాను. బాబాయ్ పిన్ని బాగా చూసుకుంటారా? బాగా చూసుకుంటారు. ఓకే, మీ బాబాయ్ ఏం చేస్తారు? బాబాయ్ డ్రైవింగ్, పిన్ని బీడీలు చేస్తారు. ఓకే, చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నావా? అక్కడే. అంటే నువ్వు ఒక్కదానివేనా? నేను మా అక్క ఇద్దరం. అక్కకి మ్యారేజ్ అయిపోయింది. అంటే నువ్వు ఏ క్లాస్ లో ఉన్నప్పుడు మమ్మీ డాడీ చనిపోయారు? నేను క్లాస్ ఎప్పుడు లేదప్పుడు, అంగన్వాడి పోయే టైం అనుకుంటా నాకు తెలిసి. సో ఆ టైంలో చనిపోయారు వాళ్ళు. అంత చిన్నప్పటి నుంచి బాబాయ్ పిన్ని చూసుకుంటున్నారా? బాబాయ్ పిన్ని, నానమ్మ, తాతయ్య ఇలా ఉన్నారు. బాగా చూసుకుంటారా? బాగా చూసుకుంటారు. అవును మౌనిక, నువ్వు GNM చేసా అన్నావు కదా, GNM చేసి అసలు ఫీల్డ్ కి ఎలా వచ్చావు? GNM చేసిన అంటే ఇప్పుడు ఏదున్నా బయటికి రావడానికి ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ ఉంది కదా, సో అలా నేను బయటకు వచ్చా. అప్పుడు కార్తీక్ ఐడియా ఉంది కదా, కార్తీక్ ముద్రాజ్, అతను టిక్టాక్ లో నన్ను చూసి నార్మల్ యాంకరింగ్ చేసిన, వాహిని టీవీలో యాంకరింగ్ చేసా. యాంకరింగ్ చేసినప్పుడు రీల్స్ చేస్తున్నావు, నార్మల్ షూట్ చేస్తావా అంటే ఓకే చేస్తానని చెప్పా. సో అప్పుడు తీసుకొచ్చి నన్ను మెయిన్ లీడ్ మన ఎవరు ముక్కపల్లి సీన్ అన్న ఐడియా అన్న ఛానల్లో సైడ్ డాన్స్ లో చూపించాడు. ఇప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. కార్తీక్ ఎలా తెలుసు మీకు? కార్తీక్ నాకేం తెలియదు, జస్ట్ ఓన్లీ ఇన్స్టాలో చూసి నేను యాంకరింగ్ చేస్తే యాంకరింగ్ నేను చేసిన అన్న ఛానల్ అన్నకి తెలుసు. సో ఆ అన్న నన్ను పరిచయం చేసినాడు. ఓకే, మొత్తానికి అయితే ఫీల్డ్ కి కార్తీక్ గారు తీసుకొచ్చారు. కార్తీక్, హరీష్ పటేల్ అన్నయ్య. ఓకే మౌనిక, మీరు సైడ్ డాన్సర్ అనుకుంటా, మరి మెయిన్ రోల్ గా ఎలా వచ్చారు?
అంటే సైడ్ డాన్సర్ చేసినప్పుడు అందరికి ఒక్కొక్క అంటే మంచి చేస్తే ఆపర్చునిటీస్ ఇస్తారు కదా. సో అట్లనే హరీష్ అన్న కూడా చేసిన సాంగ్స్ చేస్తున్నప్పుడు ఒకసారి మెయిన్ లీడ్ సాంగ్ ట్రై చేద్దామని చెప్పేసి హరీష్ అన్న ట్రై చేశాడు. సో తెల్లజీర పిల్ల అనే సాంగ్ అప్పుడు వాళ్ళతో అది చేసా. అప్పటి నుంచి ఇంకా మెయిన్ లీడ్ సాంగ్స్ చేస్తాను. ఓకే, అది ఫస్ట్ సాంగ్ హరీష్ గారు ఇచ్చారు మీకు. దాని తర్వాత మెయిన్ లీడ్ అంటే ఒక సైడ్ డాన్స్ అమ్మాయిని మెయిన్ లీడ్ ఇవ్వాలంటే ఎవరైనా ఆలోచిస్తారు. అంటే మంచి ఫేమ్ ఉన్న యాక్టర్ తో నేను ఆ సాంగ్ చేస్తే నాకు కూడా కొంచెం వ్యూస్ వచ్చి ఎవరిదైనా గ్రోత్ కావాలని చూస్తారు కదా. నెక్స్ట్ నీకు ఛాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ ఎవరు? నాకు అంత ఐడియా లేదు స్టార్టింగ్ లో. అంటే మాక్సిమం అయితే ఎక్కువ హరీష్ అన్న సాంగ్స్ హరీష్ అన్ననే ఇప్పించిన స్టార్టింగ్ లో కాబట్టి నాకు పెద్దగా అప్పుడు ఫీల్డ్ గురించి అంతేం తెలియదు కాబట్టి నేను అన్నయ్య కొన్ని సాంగ్స్ చెప్పిన అన్నయ్య చేస్తుంది అవే చేశాను. నాకు పర్టికులర్ గా ప్రొడ్యూసర్ అనేది గుర్తులేదు. అట్లా ఎట్లా మర్చిపోతే ఫస్ట్ మెమొరీ అదే కదా. ఇప్పుడు నాకు ఫస్ట్ మెయిన్ లీడ్ సాంగ్ ఎవరు చెప్పించారంటే నేను హరీష్ అన్న, అది నేను చెప్పగలుగుతా. నెక్స్ట్ నేను మెయిన్ లీడ్ సాంగ్ చేసిన తర్వాత కూడా నేను సైడ్ డాన్సర్ గా చేసిన కాబట్టి నాకు గుర్తులేదు. నేను మెయిన్ లీడ్ చేసిన తర్వాత కూడా నేను సైడ్ డాన్సర్ గా చేశాను. మెయిన్ లీడ్ చేసిన తర్వాత కూడా ఒక 2-3 అట్లా చేసిన నేను సాంగ్స్. ఓకే, నువ్వు ఇన్ని సాంగ్స్ చేసావుగా మౌనిక, నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? అంటే అన్ని ఫేవరెట్ ఉంటాయి, కాకపోతే బయటికి తీసుకొచ్చిన సాంగ్ గున్న గున్న మామిళ్ళ కాబట్టి సో నేను అది ఫేవరెట్ అని చెప్తా. ఓకే, దాని కెమెరామెన్ ఎవరు? దానికి కెమెరామెన్ హరీష్ పటేల్ అన్నయ్య, కొరియోగ్రఫీ శేఖర్ మాస్టర్. ఫస్ట్ మీరు జానులిరి దగ్గర సైడ్ డాన్సర్ గా చేశారు కదా. ఓకే, జానులిరి ఏం అవకాశాలు ఇవ్వలేదు నీకు మెయిన్ లీడ్ గా? మెయిన్ లీడ్ అంటే అన్నయ్య అక్క అందరు అనుకునే మెయిన్ లీడ్ ఛాన్స్ ఇప్పించారు అది. ఓకే, జానులిరి కూడా మీకు సపోర్ట్ చేసింది మెయిన్ లీడ్? సపోర్ట్ చేసింది. స్టార్టింగ్ లో నేను సైడ్ డాన్సర్ చేస్తున్నప్పుడు నాది ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా చెప్పడం కానీ ఇలా చేయాలి అలా చేయని చెప్పి చెప్పింది. ఓకే, మొత్తానికైతే మెయిన్ లీడ్ గా ఫోక్ ఇండస్ట్రీలో ఊపుతున్నావు కదా. మౌనిక, కొన్ని రోజులు నువ్వు ఫీల్డ్ కు దూరంగా అయినట్టున్నావు, ఎందుకు? అంటే నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఎవరైనా నిన్ను ఫీల్డ్ లో తొక్కేసారా? అలా ఏం లేదు, జస్ట్ నా పర్సనల్ ఇష్యూ, అది కూడా హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల నేను రాలేదు తప్ప అంత మించి ఇంకేం లేదు. అంతేనా? ఓకే మౌనిక, అంటే ఇన్ని సాంగ్స్ చేసావు, ఇంతమంది యాక్టర్స్ తో వర్క్ చేసావు కదా, నువ్వు ఏ యాక్టర్ తో కంఫర్ట్ గా వర్క్ చేయగలుగుతావు? టోన్ అన్నతోనా? ఓకే, మీరు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కూడా చేశారనుకుంటా. చేసాం. అది కూడా టోన్ అన్నతోనేనా? అది కూడా టోనీ అన్ననే. నేను ఒక సాంగ్ చూసాను, కవర్ సాంగ్, అది నాదే నాదే తప్పంతా అని ఒక సాంగ్ చేసినట్టు అక్షిత్ గారితో. అక్షిత్, నేను అదే ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేయడం, అదే ఫస్ట్. అక్షిత్ గారు. మళ్ళీ నెక్స్ట్ మొన్న రీసెంట్ ఒక సాంగ్ కూడా రిలీజ్ అయినట్టుంది అక్షిత్ గారితో మీది. అవునవును, రిలీజ్ అయింది. ఎట్లా అంటే అక్షిత్ గారు ఎలా ఉంటారు మీతో? బాగుంటారు, ఫ్రెండ్లీ. మాకంటే ముందు నుంచే పరిచయం ఉంది మాకు, మనం అందరం ఉండేవాళ్ళం కాబట్టి. సో మిమ్మల్ని కలిసి కూడా నేను చాలా ఇయర్స్ అయిపోయింది కాబట్టి, సో అప్పుడు తర్వాత రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వర్క్ కూడా బాగుంది. ఓకే, అక్షిత్ ఫస్ట్ సాంగ్ మీతోనే అప్పుడు కవర్ సాంగ్. మీరు అప్పటికి మెయిన్ లీడ్ చేస్తున్నారా లేకపోతే అదే ఫస్ట్? అప్పటికి మెయిన్ లీడ్ చేస్తున్నాను. ఓకే, మీకు జాను గారు కూడా సపోర్ట్ చేశారు మెయిన్ లీడ్ కి. ఓకే, ఇంకా మౌనిక, నువ్వు చాలా మంది డిఓపిస్ తో అయితే వర్క్ చేసి ఉంటావు, నీకు ఏ డిఓపి తో కంఫర్ట్ గా అనిపిస్తుంది వర్క్? అంటే అలా అనేమి ఉండదు, కానీ నేను మెయిన్ గా ఎక్కువ అన్నయ్య హరీష్ పటేల్ అన్నతో చేసినాను కాబట్టి అన్న అయితే ఇంకెక్కువ కంఫర్ట్ ఫీల్ అవుతా. బట్ వీళ్ళతో కంఫర్ట్ గా ఫీల్ అవ్వను, వాళ్ళతో వర్క్ అలా ఉంటది ఇలా ఉంటది అని కాదు. ఎవరైనా పర్లేదు, బబ్లు అయినా కమ్లీ అన్న అయినా ఎవరైనా కూడా బాగానే చేస్తారు అందరు. కార్తీక్ మీకు హరీష్ పటేల్ ని కానీ కమ్లీ వీళ్ళందరినీ కార్తీక్ పరిచయం చేశాడా మీకు? ఇంకా ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఒకరు పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు. మనం అందరికీ మనం మంచి పర్ఫార్మెన్స్ చేస్తే అందరికీ మనం తెలిసిపోతాం కదా. ఓకే, గున్న గున్న మామిళ్ళ సాంగ్ అయితే అసలు ఆ సాంగ్ ఎంత బాగుంటది. అప్పటి వరకు ఫోక్ డాన్స్ ఒకలాగా ఉండేది, ఆ డాన్స్ తో అంటే మీ ఎంట్రీతో ఆ డాన్స్ తోని వర్షన్స్ వేరైపోయినాయి. అంత మాస్టర్ దయ, శేఖర్ మాస్టర్ దయ అంతే. ఈ రోజు మౌనిక గున్న గున్న మామిళ్ళు హిట్ పడ్డదంటే దానికి శేఖర్ మాస్టర్. ఓకే, బాగా సపోర్ట్ చేస్తారా శేఖర్ మాస్టర్? చేస్తారు. మీరు చాలా మంది కొరియోగ్రాఫర్స్ తో అయితే వర్క్ చేశారు, మీకు ఏ కొరియోగ్రాఫర్ తో కంఫర్ట్ అనిపిస్తుంది? ఈ మాస్టర్ ఉంటే నాకు బాగుంటది, హిట్ పడుతుంది అలా అని ఏముండదు. ఇప్పుడు ఒక్కొక్క మాస్టర్ది ఒక్కొక్క స్టైల్ ఉంటది. సో నేను ఎవరిని నేను అలా అనుకోలేను, నాకు వీళ్ళు ఉంటేనే కంఫర్ట్ ఉంటదేమో, వాళ్ళు ఉంటేనే కంఫర్ట్ ఉంటదేమో అని నేను ఎప్పుడు అనుకోను. బట్ నేను నాకే తెలియని ఒక డాన్సర్ ని నా నుంచి బయటకు తీసింది మాత్రం శేఖర్ వైరస్ మాస్టర్. ఓకే మౌనిక, రీసెంట్ గా జాను లిరితోని వన్నెలాంటి సాంగ్ చేశారు కదా, మెయిన్ లీడ్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ జానుని కలవడం అదే ఫస్ట్ టైం? మధ్యలో ఎప్పుడైనా? లేదు, నేను ఎప్పుడు అంతెందుకు, నేను స్టార్టింగ్ లో ఉన్నప్పుడు కూడా నా అక్కతో కొన్ని సైడ్ డాన్సెస్ చేసినప్పుడే కలిసిన వచ్చి మళ్ళీ ఎప్పుడు కలవలేదు. మొన్న రీసెంట్ గా వన్నెలాంటి సాంగ్ లో మాత్రమే కలిసా. ఓకే, ఎలా ఉంది జాను గారు మీతో? అంటే స్టార్టింగ్ మీకు ఉన్న బాండింగ్ అలానే ఉందా? అలానే ఉంది, అదేం చేంజ్ లేదు.
ఓకే. జానులి డీకి వెళ్ళారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మీరు తనకి సైడ్ డాన్సర్ గా ఉన్నారు కదా, మీ మెయిన్ హీరోయిన్ డీ వరకు వెళ్ళడం నీకు ఎలా ఉంది? అంటే ఇప్పుడు నేను మెయిన్ లీడే, ఇప్పుడు తను మెయిన్ లీడ్, మన నుంచి ఎవరు వెళ్ళినా హ్యాపీయే, అదేం లేదు. మీరు సపోర్ట్ చేశారా అప్పుడు? చేస్తాను, నేను ఎందుకు చేయను, తప్పకుండా. ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే వెళ్తే వాళ్ళు చేస్తారేమో నాకు. మౌనిక డీలో అవకాశం వస్తే వెళ్తావా? ఖచ్చితంగా వెళ్తా, ఛాన్స్ వస్తే ఎవరు వదులుకుంటారు. ఆల్రెడీ మీరు డీలో ఒకసారి వెళ్ళి వచ్చినట్టు తెలుసు. నేను వెళ్ళలేదు, బట్ ఆడిషన్ కి వెళ్దాం అనుకొని వెళ్ళలేక వచ్చేసిన, టెన్షన్ పడి భయం వేసి వచ్చేసిన, ఇంకా వెళ్ళలేదు. ప్రాక్టీస్ కూడా చేశారు కదా? ప్రాక్టీస్ కూడా చేశాను నేను. అప్పుడు రీల్స్ లో మీరు పెట్టారు కదా, నేను చూసాను. ప్రాక్టీస్ చేసా కానీ వెళ్ళలేదు. ఎందుకంటే భయపడి వెళ్ళలేదా, లేకపోతే నేను చెయ్యలేను అనుకొని బ్యాక్ వచ్చేసి? నేను చెయ్యలేను అనుకొని భయపడ్డా. ఎందుకు అని అంటే, ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో అయితే మనం ఒక 1 minute చేస్తాం, 30 seconds చేస్తాం, అక్కడికి వెళ్ళి 4-5 minutes కంటిన్యూగా చేయాలి. సో నేను అక్కడ చేస్తానో లేదో అనే అంత నాకే లేదు, ఫస్ట్ కాన్ఫిడెంట్, నా మీద కాన్ఫిడెంట్ నాకు లేదు కాబట్టి టెన్షన్తో వచ్చేసి అసలు ఎవరికి కాల్ కూడా చేయలేదు, లిఫ్ట్ చేయలేదు, అసలు ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చేసిన. మళ్ళీ ఇప్పుడు అవకాశం వస్తే వెళ్తావా మరి? వెళ్తాం. వెళ్ళి అప్పుడు కూడా భయపడి వెనుకకి వచ్చేస్తావా? లేదు, అప్పుడంటే ఏదో అప్పుడు ఏం తెలియదు నాకు, ఇప్పుడు కొంచెం మైండ్ మెచ్యూరిటీ ఉంది కాబట్టి ఇప్పుడు వెళ్తే పర్లేదు. అంటే అప్పుడు మైండ్ మెచ్యూరిటీ లేదా? డాన్స్ ఇంపార్టెంట్, మైండ్ మెచ్యూరిటీతో నేను అంత ఆలోచించలేదు. అక్కడికి వెళ్తే అన్ని ఉండాలి, మైండ్ ఉండాలి, అక్కడే మనం కాన్స్టిట్యూన్స్ గా అక్కడే ఉండాలి. మనం అన్ని ఆలోచించి అక్కడికి వెళ్తా అంటే కష్టం కదా. డాన్స్ అంటే డాన్స్ ఒకటే చేసుకొని అక్కడికి వెళ్ళాలి. ఓకే. ఇప్పుడు నువ్వు ఫీల్డ్ లో చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చావు కదా, ఫస్ట్ నీతో అందరు ఎలా ఉన్నారో అలానే ఉంటున్నారా, అలానే అవకాశాలు ఇస్తున్నారా? అప్పటికన్నా ఇప్పుడు ఇంకా మంచి రెస్పాన్స్ ఉంది. అప్పుడు నేను కొంచెం నాకు తగ్గిపోయిందేమో అని చెప్పేసి కొంచెం అలా ఫీల్ అయ్యాను, కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగుంది రెస్పాన్స్. బ్యాక్ వచ్చిన తర్వాత వన్నెలాడి ఒకటే నీకు మంచి హిట్ పడ్డట్టు. వన్నెలాడి సాంగ్ ఒకటి, బతుకమ్మ మ్యూజిక్ లో నాకు ఒక కొడుకున్నాడు సాంగ్, చాలా బాగా చేశారు అసలు మీరు దాంట్లో డాన్స్. ఇవి రెండు బాగా హిట్ అయినాయి ఇప్పుడు నేను రీఎంట్రీ ఇచ్చిన తర్వాత. మౌనిక, మీరు ఫస్ట్ ఒకసారి గ్యాప్ ఇచ్చారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ గ్యాప్ ఇచ్చారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ గ్యాప్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? నేను ఇంతవరకు ఎప్పుడు గ్యాప్ ఇవ్వలేదు, ఒకటేసారి ఇచ్చా, అది కూడా నా హెల్త్ ఇష్యూ వల్ల నేను ఇచ్చా. 2 years ఇచ్చా, అది ఒకసారి కాదు, 2 years ఇచ్చా, కానీ నేను ఒకటేసారి ఇచ్చా, 2 సార్లు ఏమి ఇవ్వలేదు. సో ఇప్పుడైతే ఇక్కడే ఏమో మనం అనుకుంటాం కొన్ని ఇక్కడే ఉండాలి చెయ్యాలి అని అనుకుంటాం, పైన దేవుడు మనకి ఇప్పటి వరకు ఏది రాసి పెట్టుందో అది జరుగుతూ ఉంటుంది అంతే. గ్యాప్ ఇచ్చావు కదా, గ్యాప్ లో ఏమైనా జాబ్ చేసావా? ఏం చేసావు? వర్క్ చేసా, అంటే నార్మల్ గా కేర్ టేకర్ గా చేసా. నేను కేర్ టేకర్ గా వర్క్ చేసా. ఇండిస్ 1 City ఐడియా ఉందా? ఆ 1 Cityలో ఒక మేడం వాళ్ళు డాక్టర్స్ ఇద్దరు, వాళ్ళ దగ్గరే ట్విన్స్ 2 పిల్లలకి కేర్ టేకర్ గా చేశా. ఇంత ఫేమ్ ఉన్న మౌనిక కేర్ టేకర్ గా వర్క్ చేయడం ఏంటి? నువ్వు ఫీల్డ్ కి వస్తే మళ్ళీ నువ్వు బ్యాక్ అయిపోతావు కదా. అంటే అప్పుడు ఆ ఇంటెన్షన్ లేదు, రావాలనే ఇంటెన్షన్ అప్పుడు లేదు కాబట్టి, సో నాకు అదే సోర్స్ అనుకున్నాను కాబట్టి నాకు 25,000 సాలరీ అప్పుడు. సో నేను ఇంకప్పుడు అది కంటిన్యూ చేసుకున్నాను, నాకు హ్యాపీ అనిపించింది, నేను పీస్ఫుల్ గా ఉన్న వర్క్ చేసుకుంటూ, సో కంఫర్ట్ గానే చేశాను. హెల్త్ బాగాలేదని చెప్పావు కదా, గ్యాప్ తీసుకున్నది హెల్త్ బాగాలేకనే అని చెప్పావు కదా, ఏమైంది అసలు మీకు? నాకు ఫిట్స్ వచ్చింది, అంటే ఫిట్స్ లా వచ్చింది. ఇంకా నేను బయటికి ఎండ్లోకి రావద్దన్నారు, కొంచెం డాన్సులు తగ్గించాలి, చెయ్యొద్దు అన్నారు. సో అది కంఫర్ట్ లేక నేను రాలేను, మళ్ళీ వస్తే నా హెల్త్ పాడైపోద్ది, రాకముందు వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఏదైనా పెద్ద ఇష్యూ అయితే మళ్ళీ కోలుకోలేను, అందుకని మొత్తం క్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాను. ఇప్పుడు మొత్తం సెట్ అయిపోయినావా? ఇప్పుడు బాగున్నాను. బ్యాక్ వచ్చాక అంటే అంత రెస్ట్ తర్వాత బ్యాక్ వచ్చి ఫస్ట్ వచ్చి ఇంత డాన్స్ చేసినప్పుడు ఏమైనా మళ్ళీ హెల్త్ ఇష్యూ అవ్వడం కానీ అట్లేం అవ్వలేదు, కానీ నేను చేయలేకపోయినా. ఎండలో చాలా 2 years తర్వాత వచ్చి ఎండలో చేయాలంటే కొంచెం కష్టం అనిపించింది, మళ్ళీ ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు అంటే మొత్తం సెట్ అయ్యావా? ఏమైనా మెడిసిన్ యూజ్ చేస్తా? మెడిసిన్ నేను అప్పుడు హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు నేను ఎప్పుడు మెడిసిన్ యూజ్ చేయలేదు, ఒకసారి వేసుకున్న మెడిసిన్, తర్వాత మళ్ళీ అసలు ఎప్పుడు మెడిసిన్ చేసుకోలేదు నేను. సో ఇప్పుడైతే క్యూర్ ఉన్నా, ఇప్పుడు బాగున్నారు. ఓకే మౌనిక, గున్న గున్న మామిళ్ళు సాంగ్ కాకుండా ఇంకా నీకు బాగా పేరు తెచ్చిన సాంగ్ ఏముంది? టోనీ అన్నతో చేసిన సాంగ్ కొమటోల వెంకటి సాంగ్ చేసా, అది ఇంకా బాగా ఫేమ్ తీసుకొచ్చింది. ఒక 2 lines వాడండి కొమటోల వెంకటి. పాటలు నా నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి. ఏం పర్లేదు, పాడండి. నార్మల్ వాయిస్ నా వాడదని, ఇప్పుడు ఇంకా కోల్డ్ అయింది, ఇంకా అసలు వాడలేదు. మౌనిక వాయిస్ ని అవాయిడ్ చేయండి, మౌనిక ఎలా పడుతుంది చూద్దాం, పాడండి. నేను అంటే ఆ సాంగ్ లిరిక్స్ మర్చిపోయినా కానీ నీకు వచ్చిన సాంగ్ పాడు, నువ్వు చేసిన దాంట్లో. గున్నా గున్నా వెళ్ళలా గున్నా విడితోట కట్టి. సాంగ్స్ పాడలేను నేను, ఒక సాంగ్ పాడండి. పాడాలని ఆశ, చాలా ఇష్టంగా నేను పాడలేను. సో నీ ఆశని నెరవేర్చుతున్నా, అవకాశం వచ్చింది, పాడేసాయి. సాంగ్ వేరే ఏదైనా సాంగ్ పాడు. గొంతు బాగాలేదు, వన్నెలాడి పాడు, రీసెంట్ గా చేశాను. గొంతు బాగాలేదు అంతేనా? సో మౌనిక అయితే కొంచెం పాడింది చూసారు కదా. సో మౌనిక, అంటే నీకు ఓన్లీ డాన్సే ఫ్యాషనా, ఇక్కడితోనే ఆగిపోవాలనుకుంటున్నావు, ఇంకా నీ గోల్ ఏంటి?
ఇంకా ఉన్నాయి అంటే మంచి పొజిషన్ లో ఉండాలని, తర్వాత బిగ్ బాస్ కి వెళ్ళాలని ఉంది. బిగ్ బాస్ కి వెళ్తే అంటే నా సైడ్ నుంచి కొంచెమే కదా, కొంచెమే తెలుసు అందరికి, ఇంకొంచెం అలా బిగ్ బాస్ కి వెళ్ళాలని ఉంది, అవకాశం వస్తే కన్ఫామ్ గా వెళ్తారు. ఖచ్చితంగా వెళ్తాను. ఓకే, మాతో ఏమన్నా అయితే మేము కూడా ట్రై చేస్తాం. మౌనిక, మీరు బిగ్ బాస్ కి వెళ్తేనైతే నా సపోర్ట్ మీకే. థ్యాంక్ యూ సో మచ్. ఈ సీజన్ లో ఏమన్నా వెళ్ళే అవకాశం ఉందా? అదే నాకు ఆపర్చునిటీ వస్తే మాత్రం నేను ఖచ్చితంగా వెళ్తా. ఓకే, ఇంకా ఆపర్చునిటీ ఏం రాలేదు. ఇంకా రాలేదు. మీరు ట్రై చేస్తున్నారా వెళ్ళడానికి? అంటే నాకు ఎక్కువ నార్మల్ గా ఈ బయట వాళ్ళతో నేను ఎప్పుడే ఇంతవరకు ఎప్పుడు కాంటాక్ట్ లో కానీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ అలా నేను ఏం చేయలేదు. సో వాళ్ళ గురించి నాకు ఎక్కువగా తెలియదు. ఇప్పుడు కొంచెం అందరినీ తెలుసుకుంటున్నాను, అంటే ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. ఓకే, ఫీల్డ్ లో హరీష్ పటేల్, కార్తిక్ వీళ్ళే కాకుండా నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? అందరూ సపోర్ట్ చేస్తారు నాకు, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. నేను ఏ షూట్ దగ్గరికి వెళ్ళినా కూడా అందరు బాగా మాట్లాడతారు, మంచిగా ఇలా చేయి అలా చేయి అని మంచిగా చెప్తారు. ఈ మౌనిక ఏంటి అందరితో ఇంత ఫ్రీగా ఉండిపోద్ది అని కొంచెం నెగిటివ్ గా కూడా ఉంది. అసలు అది ఎందుకు అలా టాక్ వచ్చింది మీకు? అంటే నెగిటివ్ అని వాళ్ళు నెగిటివ్ అర్థం చేసుకుంటే నెగిటివ్ అవుద్ది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి నేను షో ఆఫ్ ఇస్తూ యాటిట్యూడ్ ఇస్తూ పక్కకి నా ఇష్టం వచ్చినట్టు అలా ఉంటే ఎవరు నచ్చరు. సో నేను ఎంత ఫ్రీ ఉంటే వాళ్ళు నాకు అంత ఫ్రీ ఉంటారు నాతో. అంతేగాని అలా అని చెప్పేసి మనం మీద పడిపోయేటట్టు కూడా ఉంటాం. నేను ఎక్కువ ఫ్రీ ఉండదంటే డాన్సర్స్ తోనే ఫ్రీ ఉంటా. డాన్సర్స్ తో తప్ప నేను ఎక్కువ ఎవరితో ఫ్రీ ఉండను. ఎందుకంటే డాన్స్ నేను ఆ పొజిషన్ నుంచే వచ్చా, నాకు తెలుసు. సో మళ్ళీ నాకు బయట అందరికి దూరంగా ఉండి వెళ్ళి ఉండడం అనేది నాకు నచ్చదు. నేను వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలనిపిస్తే నేను ఫ్రెండ్లీగా ఉంటా, అది నా కంఫర్ట్ కదా. సో వాళ్ళకి కంఫర్ట్లో ఎవరైనా ఇలా అలా ఉండాలని చెప్తే నాకు చెప్పొచ్చు వాళ్ళు, ఇలా ఉంటే మాకు నచ్చట్లేదు అంటే నేను లైట్ తీసుకుంటా. కాకపోతే నాతో ఎప్పుడు ఎవరు అలా బిహేవ్ చేయరు. అందరూ ఒకటే మాట అంటారు, జోవిల్గా ఉంటది మౌనిక, ఎలాంటి మాట అన్నా కూడా తీసుకుంటది, అలా ఏం సీరియస్ గా తీసుకోదు, బాగుంటది అనుకుంటారు. సో నేను అలానే ఉంటా అంతే. మౌనిక, మీరు బాగుంది లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేశారు కదా, దాని తర్వాత మళ్ళీ ఏది లవ్ ఫెయిల్యూర్ సాంగ్ రాలేదు మీద, అంత డీప్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అన్ని ఫోకే వస్తున్నాయి. అంటే ఫోక్ లోనే ఉండిపోదాం అనుకుంటున్నారా, లవ్ ఫెయిల్యూర్ కూడా చెయ్యాలనుకుంటున్నారా? నేను ఇప్పటికైనా అన్ని సాంగ్స్ చేస్తా. అది సాంగ్ హిట్ అవ్వడం హిట్ అవ్వకపోవడం అది ఆడియన్స్ రిసీవ్ చేసుకునే విధానం ఉంటది. చేయడం అన్ని చేస్తాం, అది తీసుకునే విధానం ఉంటది ఇంకా వాళ్ళది. అంటే లవ్ ఫెయిల్యూర్ చేయడం కూడా మీకు ఇంట్రెస్ట్, కానీ అవకాశాలు రావట్లేదు. చేస్తున్నారా? మొన్ననే 3 రిలీజ్ అయ్యాయి, 1 వీక్ కూడా అవ్వలేదు. ఓకే ఓకే, మౌనిక నీకు ఇంత ఫేమ్ వచ్చింది, ఇంత బాగా క్లిక్ అయిపోయిన షార్ట్ టైమ్ లో నువ్వు చాలా ట్రెండ్ అయిపోయినావు. అప్పుడు పిన్ని బాబాయ్ ఫీలింగ్ ఏంటి? వాళ్ళకి ఏముంటది, ఒక అమ్మాయి ఇంకా బయటకు వస్తుంది అంటే నార్మల్గా ఎవరైనా బయట చెప్తే మా బాబాయ్ కోపం వస్తుంది తప్ప, ఇట్లా అంట కదా అట్లా అంట కదా కోపం వస్తుంది తప్ప ఆయనకు అలాంటి ఫీలింగ్ ఏమి ఉండదు. ఏమైనా ఉన్నా కూడా మా బాబాయ్ది నాది ఒకటే సేమ్. ఏదన్నా ఉంటే మేము తొందరగా బయట చూపించుకోలేము. నార్మల్ గా టైం వచ్చినప్పుడు ఇగో ఇలా అంట మాట్లాడుకుంటాం తప్ప మా బాబాయ్ పిన్ని వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతారు. అంటే ఏదైనా బయట ఎవరైనా చెప్తే ఇట్లా వచ్చి నాతో అంటారు అన్నారు కదా, అలాంటి టైంలో అంటే ఎవరైనా నెగిటివ్ చెప్పారా, పాజిటివ్ చెప్పారా మీ గురించి? పాజిటివ్ చెప్తారు, నెగిటివ్ గా కూడా. నెగిటివ్ గా అంటే మ్యాచెస్ రావట్లేదు అని చెప్పేసి, ఇప్పుడు ఫోక్ సాంగ్స్ లో చేస్తే మ్యాచెస్ పిల్ల అని ఎవరిస్తారు అట్లా మాట్లాడతారు కదా. సో వాళ్ళు అట్లా మాట్లాడుకుంటారు. కానీ మా బాబాయ్ ఎప్పుడు నా దగ్గర దాకా తీసి నా దగ్గరకు తీసుకొచ్చి అది సీరియస్ మ్యాటర్ లాగా అసలు ఎప్పుడు డిస్కస్ చేయడు. ఎందుకంటే నా ఆన్సర్ ఏంటో మా బాబాయ్ ఆన్సర్ కూడా అదే ఉంటది. సో ఆయన ఆన్సర్ ఏదో ఆయన చేసుకుంటాడు. మీ పేరెంట్స్ లేరు, బాబాయ్ పిన్ని దగ్గరే మీరు పెరిగారు. సో మన పేరెంట్స్ అయితే మన గురించి నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా దాన్ని కడుపులో పెట్టుకొని దాచుకుంటారు. పిన్ని బాబాయ్ అంటే వాళ్ళు ఎంతైనా మన ఓన్ పేరెంట్స్ లెక్కనైతే ఉండలేరు. సో ఇట్లా నెగిటివ్ తెలిసినప్పుడు మిమ్మల్ని ఏమైనా అనడం కానీ, నువ్వు సాంగ్స్ చేయొద్దు అట్లా ఏమైనా అన్నారా? నేనే గ్యాప్ తీసుకున్నప్పుడు నేను సాంగ్స్ చేయనని ఊరుకుంటే వాళ్ళే ఇంకా నన్ను ఏంగా పాటలు చేసుకొని మా బాబాయ్ నన్ను ఫ్రీగా వదిలేసి, నన్ను ఎప్పుడు మా ఇంట్లో నేను చెప్పిందే వేదం అంతే. ఇంకా వాళ్ళు నీదేంటి నువ్వు చేస్తావు చెయ్యవు, మా ఇష్టం వచ్చినట్టే చెయ్యని వాళ్ళు ఎప్పుడు జడ్జ్ చేయరు. అది నా ఇష్టమే వాళ్ళ ఇష్టం అంతే. వాళ్ళకి ప్రపంచం ఏమే కాబట్టి నాకు వాళ్ళే. సో మాకు అసలు నాకు ఇప్పటికీ నా పేరెంట్స్ లేరేమో అనే థాట్ నాకు ఎప్పుడు రాదు. నాకు వాళ్ళు ఉన్నారు, నన్ను వాళ్ళు అలానే చూసుకుంటారు. ఎంతైనా మన పేరెంట్స్ లాగానైతే వాళ్ళు అంటే నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. నేను ఒకవేళ మా పేరెంట్స్ ఉన్నా కూడా నేను అంత గారభంగా పెరిగేదాన్ని కాదేమో. మా మమ్మీ డాడీ కొడుతుండవచ్చు, నన్ను వీళ్ళు ఒక మాట అన్నారు చేయరు. నేను ఎంత అలసిపోయి వచ్చినా కూడా మా పిన్ని ఓపికతో నేను ఏ టైంకి వచ్చినా కూడా, నేను ఎంత బయట నుంచి వచ్చినా కూడా నేను అన్నం తిని నార్మల్గా నాకు ఇంట్లో తింటేనే తృప్తి. ఏ టైం అయినా కూడా ఫుడ్ పెడుతుంది మా పిన్ని, ఏ టైం అయినా కూడా ఏది కావాలన్నా తీసి పెడుతుంది. సరే, అంటే పిన్నికి పిల్లలు ఎంతమంది? పిన్నికి పిల్లలు లేరు, అంటే వద్దనుకుంది. ఇంకా మేము ఉన్నాం కదా, మళ్ళీ వాళ్ళ పిల్లలు కంటే మళ్ళీ వేరే వాళ్ళని సరే మా మీద ప్రేమ ఎక్కడ తగ్గిపోద్దు అని చెప్పేసి. అసలు పిన్ని చాలా గ్రేట్. ఇవాళ రేపు మనకెందుకు పిల్లలు వద్దు అనుకునే వాళ్ళు ఉంటారు. చాలా గ్రేట్. మౌనిక, అంటే మనం ఒక ఆర్టిస్ట్ అంటే మంచి సాంగ్స్ చేయాలి, అన్ని ఆర్టిస్ట్ వచ్చినామంటే అది ఏ సాంగ్ అయినా వేయాల్సి వస్తుంది. ఏదైనా ఎక్స్పోజింగ్ సాంగ్స్ కానీ ఇలాంటి ఏమైనా చేసినప్పుడు పిన్ని బాబాయ్ ఏమైనా ఫీల్ అయ్యే వాళ్ళ, ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు? లేదు, నేను అలాంటివి నేను ఇప్పుడు మా అక్కకైనా మా బాబాయ్కైనా మా పిన్నికైనా ఒకటే చెప్తా. మా బాబాయ్ ఎక్కువ ఏమైనా ఉన్నా మాతో షేర్ చేసుకోలేడు, చెప్పలేడు, ఏదైనా ఉంటే మాట్లాడుకుంటాడు.
కానీ నేను ఇప్పుడు ఇలా అయ్యో ఇలానా అలానా నేను ఏం కాదు పర్లేదు అని చెప్పేసి ఊరుకుంటా. సో నేను ఏం కాదనిపించేది నాకు. మా బాబాయ్ కూడా నన్ను ఎప్పుడూ ఒక మాట అనలేదు ఇట్లా అట్లా అని చెప్పి. మా పిన్ని అప్పుడప్పుడు సడన్ గా చూస్తే నాకు ఇట్లాంటివి చెయ్యకరా అంటది అంతే. ఇంకా ఇక అది ఆర్టిస్ట్ అన్నప్పుడు అన్ని చేయాలి అట్లా అని చెప్పేసి మరీ వల్గర్ గా అయితే చేయలేం కదా, ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తామని చెప్పేసి చెప్పేసుకుంటాం అంతే. ఇట్లా మీ చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుంటారా మీ పిన్ని వాళ్ళతో? అంటే కొన్ని మనం బయటికి వెళ్ళి ఎదుగుతున్నామని కొన్ని సాంగ్స్ అంటే మనం చేయాలి, ఆర్టిస్ట్ అన్నప్పుడు అన్ని చేయాలి. ఏదైనా కొంచెం నెగిటివ్ ఉండగా దాన్ని పట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా ఏదైనా మీ చుట్టుపక్కల వాళ్ళు అన్నప్పుడు మీ పిన్ని ఫీల్ అవ్వడం కానీ ఇది చెయ్యకు అట్లా? మా పిన్ని బాబాయ్ నేను ముగ్గురం ఒకటే, మా ముగ్గురిది సేమ్ మెంటాలిటీ. అది ఎవరన్నా కానీ వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు అంతే. మేము అసలు పట్టించుకోం. ఓకే, అక్క అన్నారు, మీకు అక్క కూడా ఉందా? మా అక్క ఉంది. ఓకే, అక్క మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. ఓకే, బావ మీకు సపోర్ట్ చేస్తారా? అంటే ఇవన్నీ సాంగ్స్ చేస్తుంటే కొంతమంది బావలు ఎలా ఉంటారు, అరే మీ మరదలు ఇట్లా సాంగ్ చేస్తుంది అంటే కొంచెం నెగిటివ్ గా వద్దు మీ చెల్లి ఇట్లా చేస్తుంది అని అనేవాళ్ళు. అట్లా ఏం లేదు, మా బావ ఫుల్ సపోర్ట్ ఇస్తాడు. ఓకే, అక్క సపోర్ట్ అందరు బాగా సపోర్ట్ చేస్తారు మీకు. మౌనిక గారు అంటే అక్కకు మ్యారేజ్ అయింది అన్నారు కదా, పిల్లలు ఏమన్నా పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు. ఓకే, ఇద్దరు. పాపనా బాబా? 2 పాపలు, సాయి సహస్ర, సాయి తేజస్వి. ఓకే, నీతో ఎలా ఉంటారు? మా పిన్ని సాంగ్స్ పెట్టు మమ్మీ అని అట్లా? వాళ్ళు అన్ని నా పాటలే చేస్తారు, అన్ని నా పాటలే. ఈ మధ్య వనలాడి సాంగ్ అయితే తన ఇష్టం. మా జాబిల్ అయితే ఒకటే మాట, నాకు పిన్ని పాటలే కావాలంటది. ఓకే, వనలాడి సాంగ్ చేస్తారా వాళ్ళు? చేస్తారు. నేను ఈ మధ్యన నా ఛానల్లో, బ్లాగ్స్ ఛానల్లో ఇంటర్వ్యూలో కూడా పెట్టాను. నేను నా సాంగ్స్ పెట్టుకున్నారు, వాళ్ళు డాన్స్ చేశారు, అప్పుడు అది కూడా పెట్టాను నేను. అంటే నువ్వు ఎప్పుడైనా వస్తే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? అమ్మో పెద్ద హీరోయిన్ వచ్చింది అనుకుంటారు, మా పిన్నే వచ్చింది అలా ఏమనుకోరారు వాళ్ళు. ఎందుకంటే నేను షూటింగ్ ఉన్నా లేకపోయినా నేను వాళ్ళని రెగ్యులర్ గా కలుస్తాను కాబట్టి వాళ్ళకి అలాంటి ఫీల్ ఏ ఉండదు. మంచిగా నార్మల్ గానే వస్తాను అంతే. నేను షూట్కి వెళ్ళేటప్పుడు మాత్రం, మేము వచ్చినప్పుడు మాత్రం ఇంటికాడ ఉండవు, ఎప్పుడు షూటింగ్స్ అయినా పిన్ని అని ఒక్క మాట అంటారు తప్ప మంచిగా. వాళ్ళు సిద్దిపేటకి వచ్చినప్పుడు ఏమైనా షూట్స్ ఉంటా ఉంటే వెళ్తూ ఉంటే వాళ్ళు అట్లా ఫీల్ అవుతూ ఉంటారు? అట్లా ఫీల్ అవుతా ఉంటారు వాళ్ళు. స్టార్టింగ్ లో అన్న మాటకే నేను అసలు, వాళ్ళు వచ్చి 10 days ఉంటే 10 days అసలు నేను షూట్స్ పెట్టుకోను, నా ప్రిఫరెన్స్ అంతా వాళ్ళకే ఇస్తాను. ఎప్పుడైనా షూట్స్ కి వచ్చారా పిన్ని గానీ బాబాయ్ గానీ? నేను ఎవరిని తీసుకురాను. ఎవరిని తీసుకురారు? ఎవరు లేకుండా ఒక్కదాన్ని వెళ్ళిపోదు షూట్ కి? నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతాను, ఎందుకంటే నా నేను హ్యాండిల్ చేసుకోగలుగుతా కదా. అంటే షూట్స్ నార్మల్ గా వేరే షూట్స్ కి అయితే హీరోయిన్స్ తో పేరెంట్స్ వస్తారు, ఎప్పుడైనా నువ్వు ఫీల్ అయినా మా మమ్మీ ఉండి ఇలా వచ్చేదేమో అట్లాంటి ఫీల్? నేను అలా ఏం ఫీల్ అవ్వను, ఎందుకంటే నా వర్క్ వాళ్ళకి ఏదైనా వర్క్ వచ్చో రాకపోవచ్చు, లేదా సేఫ్టీకి తీసుకొచ్చుకుంటారేమో. నేను వెళ్ళిన దగ్గర నేను ఎక్కడైనా కంఫర్ట్ గా ఫీల్ అవుతాను, నేను చూసుకోగలుగుతాను, నాకు కెపాసిటీ ఉంది కాబట్టి నేను ఎవరిని అట్లా తీసుకెళ్ళను. ఎక్కడైనా అన్కంఫర్ట్ గా ఫీల్ అయిన షూట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు. ఫ్రీగా మంచిగా కంఫర్ట్ గా ఉంటారు? ఫ్రీగా వెళ్తే ఫ్రీగా వస్తాను నేను అంతే. ఒకరు వెళ్ళి మంచిగా ఫ్రీగా వచ్చేస్తారు. ఓకే, ఫీల్డ్ లో ఎవరైనా అంటే మౌనిక కింద హైప్ వచ్చింది దీన్ని దొక్కేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఉంటే ఉండొచ్చు, నాకైతే ఇప్పటివరకు అట్లాంటి ఆలోచన, అంటే అట్లాంటి వాళ్ళైతే ఎప్పుడు ఎదురుపడలేదు, అట్లాంటి లేరు అని అనుకుంటున్నా. నేను ఎప్పుడు ఎవరితో అట్లా బిహేవ్ చేయను కాబట్టి ఎవరు అనుకోరని అనుకుంటున్నా. మౌనికకి చాలా యాటిట్యూడ్ అని విన్నాను నేను, అసలు ఏమో నాకు తెలీదు. చూస్తేనైతే నాతో ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరు నన్ను అట్లా అనరు, నువ్వు నిజంగానే ఇట్లా నా యాటిట్యూడ్ ఉందని. కానీ ఎవరు ఒక గంట సేపు మాట్లాడినా సరిపోద్ది, నేను ఎంత ఫ్రీ ఉంటాను. అదే ఇప్పుడు మీరు వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నాను, ఏంటి టాక్ ఇలా ఉంది, మౌనిక ఇంత ఫ్రీగా ఇంత సింపుల్ గా ఉంది అనుకుంటా. అంతే, అలానే ఉంటాను నేను, ఎప్పుడు యాటిట్యూడ్ చూపించిన. ఓకే, ఇలా ఉంటేనే మనం ఇంకా ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం. మౌనిక, నువ్వు ఒక యాక్టరే, నువ్వు కాకుండా నీకు నచ్చిన ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారా? నాకు నచ్చిన ఆర్టిస్ట్ అంటే నాగదుర్గ అక్క, అంతే. అక్క ఒక్కతే ఇష్టం. ఓకే, అంటే అక్క సింపుల్ గా చేసుకుంటది కదా, ఆమె నీతు వీళ్ళందరూ బాగా చేస్తారు కదా. ఓకే, ఇంకా బాయ్స్ కి వస్తేనైతే మేల్ యాక్టర్స్ లో ఓన్లీ టోనీ అన్న యాక్టింగ్ మీకు నచ్చుద్ది? అంటే అందరూ బాగా చేస్తారు, బట్ ఎక్కువ నేను అందరితో ట్రావెల్ చేసినాను కాబట్టి చెప్పగలుగుతున్నాను నేను అంతే. ఏ హీరోతో అంటే కంఫర్ట్ గా ఫీల్ అవుతారు మీరు యాక్టింగ్ చేసేటప్పుడు? అరే ఈ హీరో ఈ సాంగ్ లో ఉన్నారంటే హ్యాపీగా వెళ్ళిపోతాం కదా మనం, అరే కంఫర్ట్ గా చేసుకోవచ్చు అని? టోనీ అన్న. ఓకే, ఇంకా మౌనిక అంటే ఇప్పుడు మనం యాక్టింగ్ చేస్తుంటే ప్రొడ్యూసర్ గాని రావడం, ఈ అమ్మాయి బాగా చేయట్లేదు, స్టార్టింగ్ నీకు అవకాశం వచ్చినప్పుడు ఇట్లా ఏమన్నా ఎదుర్కొన్నావా? అట్లాంటివి ఏం లేవు ఇప్పటి వరకు. అలాంటివి ఏం లేవు. సింగిల్ టేక్ ఆర్టిస్టా? అట్లేం లేదు, నేను టేకులు తీసుకుంటా, కాకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టే రకంగా అయితే అన్ని టేకులు తీసుకోలేను. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ అంటే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చారు కదా, అంటే ఏదైనా స్టెప్ రాకపోతే మాస్టర్ ఎలా ఉంటారు మీతో? అంటే చెయ్యి అని స్టెప్ రాకపోతే ఇప్పుడు ఎవరైనా మాస్టర్స్ కి ఫ్రస్ట్రేషన్స్ ఉంటది, వాళ్ళు చూపించే విధంగా చూపిస్తారు, తిట్టే విధంగా తిడతారు, అది మన మంచి కోసమే చెప్తారు. వాళ్ళకి ఏదో వస్తుంది, వాళ్ళు కాదు కదా కెమెరాలో కనిపించేది, నేనే కనబడతాను కదా. సో మాస్టర్ చెప్పే విధంగా అయితే చెప్తారు మంచి. లేకపోతే నేను కొంచెం డౌన్ అయినా కూడా మౌనిక నువ్వు ఇది కాదు అని అంటాడు మాస్టర్. సో నువ్వు ఇది చేస్తే ఇట్లుంటావు అని చెప్పేసి మాస్టర్కి నేను ఎలా చేయగలను, నాలో స్టామినా ఎంత ఉందో మాస్టర్కి తెలుసు, అందుకని అంతగానం చెప్తా ఉంటాడు.
ఇప్పుడు మనం సైడ్ డాన్సింగ్ చేస్తున్నాం అంటే ఎక్కడనో వెనుకుంటాం, ఆర్టిస్ట్ ముంగట ఉంటది. మెయిన్ గా ఆర్టిస్ట్ నువ్వు ముందుకు వచ్చినప్పుడు కెమెరా ఫియర్ ఏమైనా ఉండేనా, అంటే భయపడడం కానీ నేను చేస్తానా చెయ్యనా అని ఏమన్నా ఇట్లా భయపడ్డావా? కొంచెం భయపడ్డా, కొంచెం స్టార్టింగ్ లో ఉండే, కొంచెమే ఉండే కాబట్టి కొంచెమే ఉండే, అంతే అంతేం ఎక్కువ లేదు. మీకు తెలిసిన డిఓపి హరీష్ పటేలే కదా ఫస్ట్ సాంగ్ తీసింది, ఇంకా కంఫర్ట్ గా చేసేసారు. కంఫర్ట్ గా చేశాను. నెక్స్ట్ సాంగ్ అంటే హరీష్ పటేల్ డిఓపిలో వచ్చిన సాంగ్స్ కాకుండా వేరే బయట కెమెరామ్యాన్స్ తో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నా అన్నప్పుడు అమ్మ హరీష్ అన్నతో నేను ఇలా ఉండదని, వీళ్ళు ఎలా తీస్తారు అని భయపడ్డ సిచ్యువేషన్ ఉందా? అట్లాంటిది ఉంటది, ఖచ్చితంగా ఉంటది. అంటే నేను ఇప్పుడు అన్నయ్యతో నాకు ఏదైనా ఏదున్నా కూడా నేను చెప్పుకోవాలి, అన్నయ్య నాకు ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పి అన్నయ్యతో చెప్పుకోవాలి. అంటే వాళ్ళతోని మాట్లాడినప్పుడు వాళ్ళు తీసుకుంటారో లేదో నాకు తెలియదు. అప్పుడు నేను ఇండస్ట్రీ కొత్త కాబట్టి ఎవరు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి నేను అంత ఫ్రీ ఉండలేకపోయినా. సో నేను ఒక 2-3 సాంగ్స్ వాళ్ళతో చేసిన తర్వాత కంఫర్ట్ గా ఫీల్ అయిపోయాను అంతే. ఇంకా ఓకే, వాళ్ళ టేకింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, నేను వాళ్ళతో ఎలా ఉంటానో వాళ్ళకి తెలుసు. సో పర్లేదు అన్నట్టు కంఫర్ట్ గా ఫీల్ అవుతాను అంతే. ఓకే. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కాకుండా ఇంకా వేరే మాస్టర్స్ కూడా వస్తారు, అన్ని సాంగ్స్ కి శేఖర్ మాస్టరే ఉండరు. సో ఇంకా శేఖర్ మాస్టర్ తో ఎంత కంఫర్ట్ గా చేస్తారు, వేరే బయట మాస్టర్స్ అంటే ఏ మాస్టర్ తో అంత కంఫర్ట్ గా ఫీల్ అవుతావు? అందరు మాస్టర్స్ తో కంఫర్ట్ గా ఫీల్ అవుతాను, అలా ఏం లేదు. ఎందుకంటే అందరు మా గురించే చెప్తారు కాబట్టి వాళ్ళు చెప్పింది పాజిటివ్ గా తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనుకో మాకు కూడా. సో మేము బాగానే చేస్తాం. లీడింగ్ వాయిస్ అయినా, ప్రశాంత్ మాస్టర్ అయినా అందరితో బాగానే కంఫర్ట్ గా ఉంటాం. లీడింగ్ బాయ్స్ ఎలా కొరియోగ్రఫీ చేస్తారు, అంటే రాకపోతే ఇట్లా సీరియస్ అవ్వడం కానీ లేదా మంచిగా అలా చెప్తారా? ఏముండదు, వాళ్ళు వాళ్ళ డాన్సర్స్ కి మనకెంత రెస్పెక్ట్ ఇస్తారో వాళ్ళ డాన్సర్స్ టీమ్ మెంబర్స్ కి కూడా వాళ్ళు అంతే రెస్పెక్ట్ ఇస్తారు. చాలా తక్కువ టైంలో వాళ్ళు చాలా క్రేజ్ చాలా వచ్చింది, craze వచ్చింది. బాగా చేస్తారు. అంటే బాగా వాళ్ళ చేస్తారు. టేకింగ్ కూడా స్టెప్స్ కానీ ఏదైనా డిఫరెంట్ కొత్తగా కనిపిస్తుంది. మీరు రీసెంట్ గా నాకు ఒక కొడుకున్నారు సాంగ్ చేశారు కదా, దాంట్లో అయితే అసలు ఇన్ని రోజులు మౌనిక ఒకలాగా ఉంది, దీంట్లో కొత్తగా మంచిగా కనిపిస్తుంది. వాళ్ళ కాస్ట్యూమ్ డిఫరెంట్ గా ఉంటే వాళ్ళ ఆలోచన విధానం కొంచెం వెరైటీగా ఉంటది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క స్టైల్ ఉంటది. ఒక్కొక్కరిని ఈ స్టైల్లో చూపెడదాం అనుకున్నప్పుడు చూపెట్టగలుగుతారు. అది మౌనిక బ్యాక్ వచ్చిన తర్వాత 2 సాంగ్స్ లో మంచిగా కనిపించినావు. అంటే ముందు ఎంత ఫేమ్ ఉందో ఆ ఫేమ్ మళ్ళీ వస్తదేమో అని ఈ సాంగ్స్ లో నాకు అనిపించింది. ఏది వన్నెలాడి ఉన్నా ఇంకా నాకు ఒక్కొక్కరు చాలా బాగా చేస్తావు మౌనిక. అసలు నీ డాన్స్ అసలు కాళ్ళు నొప్పులేవా, నాన్ స్టాప్ అలవాటు అయిపోద్ది అంతే. కంటిన్యూ షూట్స్ ఎప్పుడైనా చేసావా? ఒక్క రోజు కంటిన్యూ అంటే కంటిన్యూ, అసలు ఒక రోజు ఒకసారి అయితే 1 వీక్ కంటిన్యూగా అసలు ఎటు పోకుండా, మళ్ళీ 1 వీక్ ఒకటే దగ్గర కాదు, నాకు డిఫరెంట్ ప్లేసెస్ అయితే నైట్ టైం బస్ జర్నీ అటు ఇటు వెళ్తూ చేస్తాం. ఓకే. లాంగ్ జర్నీ ఉన్నప్పుడు ఎలా, అంటే ఇది కంప్లీట్ అయ్యేసరికి నైట్ అయిపోయింది అనుకో, అంత లాంగ్ వెళ్ళలేవు కదా, అట్లా ఏమైనా పోస్ట్ పోన్ అయిన షూట్స్ ఉన్నాయా? ప్రొడ్యూసర్స్ ఎవరైనా సీరియస్ అయిన సిచ్యువేషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? అలా ఏం కాలేదు, కానీ ఒక్కసారి నేను ఒక షూట్కి వెళ్ళలేదు అంతే. అది నాకు టైమింగ్ సరిపోక, అది వెళ్ళడానికి లేక నాకు ఈ షూటింగ్ అయిపోలేదు. అది మార్నింగ్ వరకు షూట్ అవుతుంది, వాళ్ళది మార్నింగ్ స్టార్ట్ అయిపోద్ది, నేను వెళ్ళేసరికి లేట్ అయిపోద్ది. సో నేను రాలేనని చెప్పి ముందే చేసా, వాళ్ళు వేరే ఆర్టిస్ట్ని పెట్టుకున్నారు. ఓకే. అంటే మౌనిక పేమెంట్ ఎలా తీసుకుంటారు మీరు? పర్ డే 15 తీసుకుంటా. పర్ డే 15. ఓకే. మొత్తం మీరే ఉంచేసుకుంటారా, పిన్ని వాళ్ళకి ఏమన్నా ఇస్తారా? నేను ఇంట్లో ఖర్చు పెట్టుకుంటా, నాకు ఇంట్లో ఏదైనా లేదు అని నాకు అనిపిస్తే నేనే పెడతా, వాళ్ళు అడగకపోయినా కూడా నేను పెడతా. ఫ్యామిలీ మొత్తం మీరే చూసుకుంటారా? మా బాబాయ్ నేను ఇద్దరం. నాకన్నా ఎక్కువ మా బాబాయ్ చూసుకుంటాడు. నేను మా పిన్ని వాళ్ళకి షాపింగ్, పిల్లలకి ఏదైనా కావాలనుకున్నప్పుడు, మా అక్కకి ఏదైనా కావాలనుకున్నప్పుడు అప్పుడు పెడతాను తప్ప అన్ని మిగతావని బాబాయ్ చూసుకుంటాడు. మొత్తానికి అయితే అక్కకి అమ్మవి అయిపోయినావు ఇప్పుడు. అంతే. మీ పేరెంట్స్ ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ లో నిన్ను చూసి. అవును, అంటే మా బాబాయ్ నేను, మా అక్క, మా పిన్ని ముగ్గురం ఫీల్ అయ్యేది, మాకంటూ ఒక చుట్టం ఉంది, మాకంటూ ఎవరు ఉన్నారంటే ఫస్ట్ మేము ఓన్లీ మా అక్కనే అనుకుంటాం అంతే. ఇంకా మాకు ఇంకెవరు, ఆమెకి మేమే ఉంటాం, మాకు ఆమె అంతే. అంటే ఇట్లా అమ్మమ్మ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరా? మా అమ్మమ్మ ఉంది, మా అమ్మమ్మ మాతోనే ఉంటది, ఇక్కడే ఉంటది మాతో పాటు, మేమే చూసుకుంటాం. మీ అమ్మమ్మ ఉంది అన్నారు కదా, అంటే ఇప్పుడు సాంగ్స్ అంటే మనము కొన్ని ఎక్స్పోజింగ్ చేసేటివి ఉంటాయి, కొన్ని మంచిగా ట్రెడిషనల్ గా చేసేటివి ఉంటాయి. అలాంటి సాంగ్స్ చూసినప్పుడు అమ్మమ్మలు అంటే వాళ్ళ మైండ్ సెట్ వెనకటిది ఉంటది, ఎలా రియాక్ట్ అవుతుంది మీ అమ్మమ్మ? ఎక్స్పోజింగ్ సాంగ్స్ అంటే నేను ఏం చేయలేదు, 2 ఐటమ్ సాంగ్స్ చేసా. ఆ 2 సాంగ్స్ ఎప్పుడు అసలు నేను కనీసం నా మౌనిక డింపుల్ సాంగ్స్ అని కొట్టినప్పుడు పాటలు కూడా రావు, అలా ఉంటది. ఎప్పుడు నార్మల్ సాంగ్స్ మా అమ్మమ్మ చూసినప్పుడు మంచిగా ఉంది అంటది. బయట కట్టినప్పుడు కూడా చీరలు, నేను జీన్స్ వేసినప్పుడు ఒక మాట అంటది, చీరలు కట్టినప్పుడు గిట్ల చీరలు కట్టుకుని ఉండొచ్చు కదా ఎప్పుడు అని అంటది. మౌనికకి ఏ హీరో ఇష్టం? హీరో పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మూవీలో ఐటమ్ సాంగ్ ఛాన్స్ వస్తే చేస్తావా? చెప్పలేం. అంటే చేస్తావా చెయ్యవా? చేస్తాం కావచ్చు, చెప్పలేం. ఓకే. ఎవరు డాన్స్ చూసి నువ్వు ఇన్స్పైర్ అయ్యి ఇంత డాన్సర్ అయిపోయావు? అంటే ఎవరు డాన్స్ అని కాదు, టీవీలో అన్ని చూస్తూ ఉంటాం కదా ఎక్కువ, అంటే అప్పుడు ఇంకా అల్లు అర్జున్. సో ఇంకా టీవీలో నాకు ఎవరు పర్టికులర్ గా నేర్పించలేదు, టీవీలో చూస్తూ నేర్చుకున్నాను. మౌనికకి ఏ హీరోయిన్ ఇష్టం? సాయి పల్లవి, అనుష్క, సౌందర్య.
ఓకే, మరి మౌనిక హీరోయిన్ ఎప్పుడైతుంది? నేను హీరోయిన్ ఇప్పుడు. మన యూట్యూబ్ హీరోయిన్ కాదు, మిమ్మల్ని 70mm లో చూడాలనుకుంటున్నాం. అవుతుంది, అన్నిటికీ టైం వస్తుంది. ఏమైనా ఛాన్సెస్ వచ్చినాయా? ఇంకా రాలేదు. సైడ్ రోల్ గానీ మెయిన్ రోల్? రాలేదు. సీరియల్ ఏమైనా అవకాశాలు వచ్చాయా? ఒక్కసారి స్టార్టింగ్ లో ఒకసారి వచ్చింది కానీ అప్పుడు నేను వెళ్ళలేదు, ఏదో రీజన్ ఉంటే నేను వెళ్ళలేదు అప్పుడు అంతే. ఏదైనా సినిమాలో అవకాశం వస్తే ఇక మనం వెయిట్ చేసేదే అలాంటి అవకాశాల కోసం. ఎప్పుడెప్పుడు మనం స్క్రీన్ మీద కనబడతామా, ఎప్పుడెప్పుడు మనం అంత పొజిషన్ కి వెళ్తామా అనుకుంటాం కదా, ఛాన్స్ వస్తే వెళ్తాం. మెయిన్ లీడ్ కోసమే చూస్తున్నావా? సైడ్ క్యారెక్టర్ ఏదైనా ఓకేనా? మెయిన్ లీడ్ అనేది ముందే ఇవ్వరు కదా, సైడ్ క్యారెక్టర్ నుంచి అందరు వెళ్తారు. ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా కూడా సైడ్ చేయాల్సిందే. నీకు ఇష్టమైన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే అనుష్క గారు, వీళ్ళ ఏదైనా మూవీలో మీకు ఇష్టమైన యాక్టర్స్ మూవీలో ఒకవేళ పని మనిషి క్యారెక్టర్ వస్తే చేస్తావా? అది పవన్ కళ్యాణ్ కి పర్సనల్ పని మనిషి ఉంటుంది కదా, ఆ పర్సనల్ పని మనిషి అయితే చేయగలుగుతా. అట్లయినా కానీ ఎట్లయితే పవన్ కళ్యాణ్ గారితో ఆయన పక్క కనబడితే చాలు. సో చూసారు కదా మా మౌనికకి పని మనిషి ఆఫర్ అని ఇవ్వండి కొంచెం. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ఇంకా మౌనిక నెక్స్ట్ ఏంటి, ఏమైనా సాంగ్స్ ఉన్నాయా? సాంగ్ ఉన్నాయి, రిలీజ్ ఉన్నాయి, చేయాల్సినవి ఉన్నాయి. ఇంకా మొత్తానికి అయితే ఫోక్ లో మొత్తం నీకంటూ నువ్వు ఒక క్రేజ్ అయితే సృష్టించుకున్నావు. నీ డాన్స్ తో గానీ, నీ యాక్టింగ్ తో గానీ, నీ ఎక్స్ప్రెషన్స్ అయితే నాకు చాలా ఇష్టం. రీల్స్ అయితే ఒక్కొక్కటి చేస్తావు, అబ్బా బాగా చేస్తావు మౌనిక నువ్వు అసలు. మరి ఇంత బాగా చేసే మౌనిక, ఇంత అందంగా ఉన్న మౌనికకి అయితే బాయ్ ఫ్రెండ్ ఉంటారు? ఉన్నారా? ఉండే ఒకప్పుడు. ఉండే, బ్రేకప్ అయింది. బ్రేకప్ అయిపోయింది. మ్యారేజ్ అయిందా మరి అతనికి? లేదు, నాకు అంత ఐడియా లేదు. గుర్తుకొస్తూ ఉంటారా ఎప్పుడైనా బాధపడ్డ సిచ్యువేషన్? లేదు. ఏంటి మౌనిక, మనం ఒక అబ్బాయిని లవ్ చేసామంటే బ్రేకప్ అయినా గానీ ఏదో ఒక సిచ్యువేషన్ లో వాళ్ళతో ఉన్న మెమోరీస్ గానీ ఏదైనా గుర్తుకొచ్చి ఏడ్చే క్షణం ఖచ్చితంగా ఉంటది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను ఏడవను, గుర్తు చేసుకుంటా గానీ ఏడవను. ఎందుకంటే ఏడ్చే సిచ్యువేషన్స్ నాకు ఎప్పుడు అక్కడ అంత ఫేస్ చేయలేదు కాబట్టి నేను ఎప్పుడు ఏడవను. ఎప్పుడైనా ఫీల్ అయినా అబ్బాయి నేను మిస్ అయిపోయినా అని? అది ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ తో మిస్ అయినాం కాబట్టి. ఇద్దరు మాట్లాడుకుని అండర్స్టాండింగ్ తోనే బ్రేక్ అయిపోయింది. ఓకే, మీ బాయ్ ఫ్రెండ్ కు సాంగ్ డెడికేట్ చేయాలి, ఏ సాంగ్ చేస్తావు? ఏం లేదు. ఎందుకు మౌనిక, మనం లవ్ చేసిన అబ్బాయి అంటే ఎంత బ్రేకప్ అయినా గానీ వాళ్ళ మీద ఎంతో కొంత మనసు ఉంటది. అరే ఈ సాంగ్ విన్నప్పుడైనా గానీ గుర్తుకు రావడం, బాధపడడం ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు దాస్తున్నావు కానీ చెప్పే నేను మీకు నేను నా దాచుకోవడాలు ఇలాంటివన్నీ నా హిస్టరీలోనే ఉండవు కానీ జస్ట్ చెప్తున్నా. నాకు గుర్తొస్తారు ఎవరికైనా, ఎంత పెద్దోడైనా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా, ఎంత హైప్ లో ఉన్నా కూడా ఖచ్చితంగా గుర్తొస్తారు. నాకు అలానే గుర్తొస్తారు. కాకపోతే వాళ్ళకంటే ఒక సాంగ్ డెడికేషన్ చేయాలంటే మాత్రం నేను అట్లా ఏం చేయను. బాధపడ్డా కూడా నేను బాధపడ్డా, ఎందుకంటే మా ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది, మా ఇద్దరికి ఒక క్లారిటీ ఉంది. సో వాళ్ళు లైట్ తీసుకున్నారు, నేను లైట్ తీసుకున్నాను. మీకు బ్రేకప్ అయిన తర్వాత ఎప్పుడైనా అతను కానీ కాల్ చేయడం కానీ, నువ్వు కానీ కాల్ చేయడం కానీ? లేదు, అలాంటిది ఏం జరగలేదు. ఏదైనా సాంగ్ ఇది ఎందుకు ఇట్లా చేసినావు, అట్లా చేసినావు, అట్లాంటివి? అలాంటిది ఏం లేదు. మీరు ఫీల్డ్ కి వచ్చినప్పుడు కూడా మీ లవ్ ఉండేనా? ఉండే. సపోర్ట్ చేసేవాళ్ళ? చేసేవాళ్ళు. ఓకే, మొత్తానికి అయితే బ్రేకప్ అయిపోయింది. మరి మౌనిక ఎవరిని మ్యారేజ్ చేసుకుంటుంది? అంటే మ్యారేజ్ అనేది చేసుకోవద్దని నేను అనుకుంటున్నాను. మరి తెలియదు ఇంకా. అంటే ఇప్పుడు చేసుకుంటాను, తర్వాత చేసుకోను, తర్వాత ఇప్పుడు చేసుకుంటాను అప్పుడు చేసుకోను అని చెప్పే క్యారెక్టర్ కాదు. నాకైతే చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు ఏ లవ్ లేదు, అలాంటిది లేదు. సింగిల్గా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను కాబట్టి నాకు మ్యారేజ్ మీద అంత పెద్ద ఒపీనియన్ ఏం లేదు. సో తెలియదు ఇంకా దేవుడేమనుకుంటున్నాడు. తన తర్వాత ఇంకెవరిని మీరు లవ్ చేయలేదా? చేయాలని ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్. అంటే ఒక దెబ్బ తగిలితే మనకి ఇంకొక దగ్గరికి పోవాలనే ఆలోచన ఎప్పుడూ ఉండదు. సో ఇది కూడా అంతే. ఓకే, మౌనిక నీకు ఫీల్డ్ లో ఎవరైనా ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఫీల్డ్ లో ఎవరు చేయలేదు. ఎవరికి నువ్వు నచ్చలేదా? నచ్చొచ్చు కానీ అయితే చెయ్యలేదు. నచ్చడం అందరికి నచ్చుతాం కానీ వాళ్ళకి మంచిగా వాళ్ళకి మనస్ఫూర్తిగా చేసే వాళ్ళు ఉండాలి, మనకు మనస్ఫూర్తిగా చేసే వాళ్ళు ఉండాలి. సో అందుకే వాళ్ళ ఇష్టం లోపల ఉంచుకున్నారేమో, నాకు చెప్పలేదేమో. నాకైతే ఇప్పుడు ఎవరికైతే ఎదురుపడి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరి మీద క్రష్ ఉందా ఫీల్డ్ లో? లేదు. ఎందుకు? నువ్వు అమ్మాయివే కదా, ఎందుకు? అమ్మాయి అయితే అందరి మీద ఉండాలా? అందరి మీద కాదు, ఎవరో ఒకరు యాక్టర్. నాకైతే ఎవరి మీద అయితే ఇంట్రెస్ట్ లేదు, ఎవరి మీద ఇంట్రెస్ట్ లేదు. మరి మౌనిక లాస్ట్ కి లవ్ మ్యారేజ్ చేసుకుంటుందా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా? నువ్వు మ్యారేజే చేసుకోరు అంటున్నావు, మరి మ్యారేజ్ చేసుకుంటే ఏంటి మరి? ఒకవేళ చేసుకుంటే నేను అదే చెప్తున్నా, ఇప్పుడు నేను చేసుకునే డెసిషన్ లో నేను ఉన్నా. దేవుడేమనుకుంటున్నాడో తెలియదు కదా. అరేంజ్ మ్యారేజే చేసుకుంటారు. సో మౌనిక బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్ అనద్దు, ఫ్రెండ్స్ అనాలి. 4 members ఉన్నారు. ఓకే, అంటే గుడియా అంటే తన పేరు సుప్రియ, కానీ మేము దాన్ని గుడియా అని పిలుస్తాం. గుడియా, శ్రావణి, అపిజ్ఞ, శ్రీహరి, అంతే. 4 members బెస్ట్ ఫ్రెండ్స్. 4 members స్టిల్ ఇప్పటికీ ఉన్నారా మీతో? 5th class నుంచి ఇప్పటి వరకు
శ్రీహరి వాడైతే 10th క్లాస్ నుంచి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను చిన్నప్పటి నుంచి అంటే శ్రావణి, నేను, అభిజ్ఞ గుడి. వాళ్ళు సపోర్ట్ చేస్తారా మీ ఏదున్నా సాంగ్స్ చెప్తారు. ఏ సాంగ్స్ పరంగా ఏమో కానీ నేను ఫస్ట్ ట్రావెల్ చేసేటప్పుడు నువ్వు ఈ టైంకి ఇట్లా పోతున్నావు, ఆ టైంకి అట్లా పోతున్నావు అంటే సీరియస్ అవుతా చెప్తారు. కానీ నేనే వాళ్ళని అప్పుడప్పుడు సీరియస్ అవుతా ఉంటా. ఎందుకే బాబు ఊరికే ఫోన్ చేస్తా ఉంటాను, నా దిమాగ్ దీనికి అని చెప్పి అంటాను. మీ ఫ్రెండ్స్ ఎవరైనా మౌనిక ఈ సాంగ్ లో నువ్వు కరెక్ట్ చేయలేదు ఇట్లా కరెక్షన్స్ చెప్తారా? చెప్తారు. గుడి అయితే అన్ని చెప్తుంది, ఇట్లా చేసినా అట్లా చేసినా అట్లా చేసినా ఇట్లా చేసినా అన్ని చెప్తుంది. ఫీల్డ్ లో మౌనిక బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఫీల్డ్ లో ఎవరు లేరు నాకు. ఫీల్డ్ లో అయితే అందరితో ఫ్రీగానే ఉంటాను నేను. ఫీల్డ్ లో ఎవరు లేరు కానీ స్కూల్ ఫ్రెండ్స్ మాత్రం స్కూల్ ఉన్నారు. ఫ్రెండ్స్ ఉన్నారు అంతే. మౌనిక నీ ఫ్యాన్స్ ఎవరైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది యాక్టింగ్ వచ్చి కూడా, కొంతమంది ముందు వరకు రాలేని వాళ్ళు కూడా ఉంటారు వెనుకనే, అంటే ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎలా రావాలి అని తెలియని వాళ్ళు కూడా ఉంటారు. సో ఎవరైనా నీకు మెసేజ్ చేయడం కానీ కామెంట్స్ లో కానీ అక్కడ నాకు సపోర్ట్ చేయాలంటే ఎవరికైనా సపోర్ట్ చేస్తావా? చేస్తాను నేను. కొంతమంది చేసినప్పుడు ముందు రీల్స్ నార్మల్గా చేసుకోండిరా, రీల్స్ చేస్తా ఉంటే అంత ఈజీగా ఆపర్చునిటీస్ వస్తాయి, మా దాంట్లో కూడా పెట్టుకోగలుగుతాం. కాకపోతే వాళ్ళు రీల్స్ మందమే చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక చేయకపోతే బాగుండదు కదా. సో చేయమనే చెప్తా ఎవరన్నా చేస్తే మాత్రం. అలానే చెప్తావా లేకపోతే ఇలా ఆలోచిస్తావా, వాళ్ళు వస్తే నేను ఎక్కడ తగ్గిపోతాను, కొత్త కొత్త ఆర్టిస్టులు పెరుగుతాను, నేను వెనకకి అయిపోతాను ఏమైనా ఆలోచన? అలాంటిదే ఉంటది. ఎందుకంటే నా గురించి నాకు తెలిసి ఎవరి టాలెంట్ వాళ్ళది చెప్పలేము. ఒకవేళ వాళ్ళ టాలెంట్ బాగుంటే వాళ్ళే హైప్ లోకి వెళ్తారేమో, మేమే డౌన్ లో ఉంటామేమో. అలా ఎప్పుడు అనుకోద్దు. అది ఎవరో ఒకరు వస్తారు ఉంటారు, మేము లైఫ్ అంతా ఇక్కడే ఉంటామని కూడా ఉండదు కదా. ఇప్పుడు కొత్త ఆర్టిస్ట్ ఎవరైనా మేల్ ఆర్టిస్ట్ వస్తే వీళ్ళు కొత్త వాళ్ళు, నేను వీళ్ళతో చేయనని అంటావా? వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తావా? నేను అట్లా ఏం చేయ. ఇప్పటికి మీరు ఎవరినైనా అడగండి, ఖచ్చితంగా చెప్తాను. నేను ఎప్పుడు కానీ నా పక్కన ఎవరైనా చేయకపోతే ఇది ఇట్లా చేయండి అన్న, అట్లా చేయండి, మీరు చేయడం మాత్రం ఇది ఇట్లా చేస్తే ఇట్లా వస్తుంది, అట్లా చేస్తే అట్లా వస్తుంది అని చెప్పి నేను వాళ్ళకి ముందే చెప్తాను. మౌనిక మీరు రీసెంట్ గా వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేసినట్టున్నారు. రీసెంట్ గా అంటే ఒక 1-2 years నుంచి అనుకుంటా, అంతేనా? 1-2 years అయినా? లేదు, 3-4 years అవుతుంది. 3-4 years అవుతుంది. 3-4 years అవుతుంది. అందులో 2 years నేను యూట్యూబ్ ఛానల్ యూజ్ చేయలేదు, బ్లాగ్స్ ది మానిటైజేషన్ పోయింది. సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. అంటే ఛానల్ పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అంటే మీరే ఓన్ టాలెంట్ తో పెట్టారా, ఎవరైనా ఛానల్ పెట్టు అంటే పెట్టారా? నాకు కావాల్సిన వాళ్ళు ఒకరు చెప్తే పెట్టా. ఓకే. యూట్యూబ్ ఛానల్ లో ఇన్కమ్ వస్తుందా మరి? ఛానల్ యూజ్ చేయలేదు కాబట్టి మానిటైజేషన్ పోయింది. ఇంకా నేను ఇంకా ఛానల్ ఎప్పుడు పట్టించుకోలేదు, ఎక్కువ నాకు దాని గురించి ఎక్కువ తెలీదు. సో ఈ మధ్యనే కొంచెం వేరే వాళ్ళకి ఇచ్చి, అన్నయ్య వాళ్ళకి ఇచ్చి, నేను చెక్ చేయండి ఒకసారి చూడండి అని చెప్పా. వీడియోస్ పెడతా ఉంటే అది మానిటైజేషన్ మళ్ళీ ఆన్ అయిపోద్ది. మౌనిక ప్రమోషన్స్ కూడా చేస్తావు, చాలా బాగా చేస్తావు. ప్రమోషన్స్ కి ఎంత అమౌంట్ తీసుకుంటావు? నేను ఒక ప్రమోషన్ కి 8K తీసుకుంటాను. అంటే అది లెంత్ ని బట్టి ఉంటది, అది స్టోరీయా లేకపోతే ఏంటి అనేది దాన్ని బట్టి ఉంటది. మౌనిక ప్రమోషన్స్ కి 20,000 తీసుకుంటుంది, 30,000 తీసుకుంటుంది అని విన్నాను. సాంగ్ కి 20,000 తీసుకోను, ప్రమోషన్ తీసుకుంటా. సాంగ్ కి ఏముంది, సాంగ్ అంటే ఆ సాంగ్ తో నాకు ఫేమ్ వస్తుంది అని చెప్పి సాంగ్ కి తగ్గైనా చేస్తున్నారు, కానీ ప్రమోషన్స్ కి అయితే ఎవరు తగ్గట్లేరు. మేబీ మీరు నా అకౌంట్, ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చేస్తే ప్రమోషన్స్ చాలా తక్కువ ఉంటాయి, చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. నాకు ఎప్పుడు ఎవరు అంత ఈజీగా ప్రమోషన్స్ ఇవ్వలేదు, నేను ఎప్పుడు ఎక్కువ ప్రమోషన్స్ చేయలేదు. ఓకే. మౌనిక టాటూ ఎవరు? టాటూ మా అక్క పేరు ప్రియా. అక్కనా? అంటే పెళ్లి కాకముందుకు నేమ్ ఇది ప్రియాంక, పెళ్ళైన తర్వాత భవ్య. ప్రియా నేయించుకున్నాను. మీ బాయ్ ఫ్రెండ్ కూడా టాటూ ఉండాలి. టాటూవా? మా లైట్ అంత పేరు లేదు. పేరు ఎందుకు వేయించుకుంటాను, లవ్ చేసుకుంటా ఖచ్చితంగా టాటూ వేయించుకోవాలని లేదు. మీరు టాటూ వేయించుకున్నారని విన్నాను. లేదు, వేయించుకోలేదు. లేదా? ఇప్పుడు ఉంది. నాకు ఉన్నది 3 టాటూస్. ఒకటి ప్రియా, ఒక డాన్స్ ఇస్ మై ప్యాషన్, ఒకటి డిడి అని ఉంటది, డింపుల్ డాన్సర్, అంతే. అంత మించి ఇంకేం లేదు. డిడి అంటే డింపుల్ డాన్సర్ కదా, ఇంకేదో పేరు విన్నాను. నువ్వు ఏదైనా అనుకుంటే నువ్వు చెప్పొచ్చు, దానికి నాకేం ప్రాబ్లం లేదు. ఉంది పేరు, నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పు. నాకైతే పేర్లేం లేవు, డింపుల్ డాన్సర్ అని చెప్పా, అదొకటే ఉంది, అంతకు మించి ఇంకేం లేదు. పోనీ నీకేదైనా నా గురించి ఇన్ఫర్మేషన్ తెలిసిందా అంటే చెప్పు. డి అంటే డింపుల్ డాన్సర్ అంతేనా? అంతే. నీకు నాకు ఎంత బాండింగ్ ఉందో చాలా మందికి తెలుసు. మన ఇన్స్టాలో పిక్చర్స్ కానీ, మనం ఒకప్పుడు జానకతో కలిసిన వీడియోస్ కానీ ఈ మధ్యన అన్ని వైరల్ అవుతున్నాయి. సో నాకు నువ్వు ఎంత క్లోజ్ అనేది ఎవరికి తెలియదు. యాక్చువల్గా తిన నాకు చాలా క్లోజ్. కాకపోతే నేను అందరికీ దూరంగా ఉండి అందరినీ కలవక 3 years అవుతుంది. మళ్ళీ ఇప్పుడే కలవడం ఇంటర్వ్యూ ద్వారా. అలా మొన్న ఫంక్షన్కి కలిసా, మళ్ళీ ఇప్పుడు. మౌనిక సైడ్ డాన్సర్ ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు మౌనిక ఏంటి అనేది. బట్ ఆడియన్స్ క్వశ్చన్స్ ని నేను తీసుకొని చేస్తున్నాను. మౌనిక నాకు ఎప్పుడు ఫీల్డ్ లో సైడ్ డాన్సర్ ఉన్నప్పటి నుంచి ఇప్పుడు మెయిన్ రోల్ వచ్చే వరకు ఉంది. మధ్యలో కొంచెం అది దూరం అవ్వడం, మాకు మెసేజ్ చేయడం, ఇలాంటివి కొన్ని జరిగినాయి. మళ్ళీ బ్యాక్ అయిపోయింది. మౌనిక మళ్ళీ ఇలాంటి మంచి మంచి సాంగ్స్ తోని ఇంకా హిట్స్ తోని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో మౌనిక, మీ కోరిక బిగ్ బాస్ కి వెళ్ళాలని ఉంది కదా, ఖచ్చితంగా మీరు బిగ్ బాస్ కి వెళ్ళడానికి నాతో ఏమన్నా అయితే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. మీరు బిగ్ బాస్ కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆడియన్స్ అందరూ సపోర్ట్ చేయండి. మౌనిక బిగ్ బాస్ కి వెళ్ళాలి. మీరు అందరి సపోర్ట్ ఉంటే తను అక్కడి వరకు కూడా వెళ్తుంది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.